శనివారం టిఫిన్ గారెలు అల్లం పచ్చడిని ఇందాక ఒక వీడియో పెట్టాను. తర్వాత ఏంటంటే పెరుగు గారెలు కూడా చేశాను. అయితే ఏంటంటే పెరుగు గారెల్లో పోపు వేయలేదు, ఆవ పెట్టలేదు, కొంచెం ఉప్పు వేశాను, కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను. తర్వాత కొద్దిగా చాలా అతి కొంచెం జీలకర్ర పొడి వేశాను. ఇవన్నీ బాగా కలుపుకొని 4 గారెలు వేగిన తర్వాత అది ఒకసారి నీళ్ళలో వేసి మజ్జిగలో అయినా వేయచ్చు, పాలల్లో అయినా వేయచ్చు. నేను అన్ని రకాలుగా చేస్తుంటాను. ఈరోజు నీళ్ళలోనే వేశాను. నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు అయ్యాక నీళ్లు గట్టిగా పిండేసి ఈ పెరుగులో వేసి మూత పెట్టాను. చాలా బాగున్నాయండి. అంటే తినేవి ఎలాగో తినక తప్పదు, తింటూనే ఉంటాము. అక్కర్లేనివి కొంచెం అవాయిడ్ చేయొచ్చు కదా అని చెప్పి పోపిలా అవాయిడ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఈరోజు ఉదయం కూడా అలాంటి రెసిపీయే బ్రహ్మాండంగా నా కోసం చేసుకున్నాను. ఏంటనుకుంటున్నారా? మామిడికాయ పప్పు అండి. మొన్న ఆవకాయకి కాయలు కొట్టించినప్పుడు కొంచెం పండు రంగు వచ్చినవి నాకు ఇచ్చేసింది, అవి కూడా అని చెప్పాను కదా, వాటిలో ఒక మొక్క అనమాట. నాకు ఒక్కదానికి ఎంత కొంచెం పప్పు, కొంచెం కందిపప్పు, ఆ మామిడికాయ ముక్కలు తరిగి కుక్కర్లో ఉడికించాను. పసుపు పచ్చిమిరపకాయలు ముందే వేశాను. ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, ఇంగువ, కొంచెం ఉప్పు, కారం మొత్తం వేసుకొని బాగా మెత్తగా చేసుకుని ఇంకా పోపు వేయలేదు. ఈరోజు నా లంచ్ ఇదే అనమాట, మామిడికాయ ముద్దపప్పు. ఇందులో కూడా పోపు వేయలేదు. అందరికీ శుభరాత్రి.